నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో యాక్ట్. 2012వ సంవత్సరం నుంచి మన భారతదేశంలో ఉన్న ఈ చట్టం అసలు ఎందుకోసం ఉంది, ఎవరి కోసం ఈ చట్టం చేయబడింది, దానివల్ల ఇప్పటికీ ఎవరికైనా బెనిఫిట్ వచ్చిందా లేదా, ఆ చట్టంలో ఉన్న లొసుగులు ఏంటిది, ఆ చట్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటివి, ఆ చట్టంలో ఉన్న కన్సర్న్స్ ఏంటివి, అలానే ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం జరిగితే ఈ చట్టం ప్రకారం వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేస్తారు లేదా వాట్ ఆర్ ద ప్రొవిజన్స్, అలానే భవిష్యత్తులో ఈ చట్టానికి సంబంధించి పరిస్థితుల రీత్యా ఏమైనా మెరుగులు దిద్దాలా వద్దా, ఒకవేళ మెరుగులు దిద్దాల్సి వస్తే ఏ విధమైన మెరుగులు దిద్దాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం గమనించినట్టయితే The Union Ministry of Women and Child Development led the introduction of the POCSO Act in 2012. సో మనకి ఇక్కడ రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, పాక్సో యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకురాబడింది మన భారతదేశంలోని, ఎప్పుడు 2012వ సంవత్సరంలో. ఇట్స్ అ హిస్టారికల్ మూవ్ అండ్ హెన్స్ మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు సంరక్షక శాఖ. అండ్ దట్టు అది కూడా యూనియన్ మినిస్ట్రీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అని. సో ఈ విషయాలు అయితే క్లియర్ అయ్యాయి. ఇంతకీ ఈ చట్టం దేని గురించి ప్రస్తావిస్తుంది ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ద యాక్ట్ వాజ్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ అఫెన్సెస్. లైంగిక దాడులు ఏమన్నా జరిగినా లేదా లైంగిక శోషణ ఏమన్నా జరిగినా, అలానే పోర్నోగ్రఫీ అఫెన్సెస్ ఏమన్నా జరిగినా సరే దానికి సంబంధించి పిల్లలని వాటి నుంచి రక్షించడానికి ఈ పాక్సో యాక్ట్ అనేది చేయడం జరిగింది. As well as to provide for the establishment of special courts for the trial of such offenses. సో ఇలాంటి సినారియోస్ రాకూడదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఆ చట్టం ఫస్ట్ ప్లేస్లో చేశారు. బట్ ఒకవేళ ఈవెన్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అలాంటి సినారియో వస్తే వాటిని సార్ట్ అవుట్ చేయడం కోసం స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయవచ్చు అనే అంశాన్ని కూడా అందులో ప్రొవైడ్ చేశారు యాజ్ అ ప్రొవిజన్. The act was amended in 2019 for enhancing the punishments for specific offenses in order to deter abusers and ensure a dignified childhood. సో ఈ చట్టం వచ్చింది 2012వ సంవత్సరంలో, ఆ విషయం మనకు ఆల్రెడీ తెలిసింది. అయితే 2019వ సంవత్సరంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. సవరణలు అంటే అమెండ్మెంట్స్, మార్పులు చేశారనమాట. ఎందుకు? అంతకుముందు ఎవరైతే అఫెండర్స్, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉన్న శిక్ష చాలా తక్కువగా ఉంది, అంత హార్ష్గా లేదు. అందుకని స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే 5 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు చేయడం, 10 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు చేయడం, కొన్ని సినారియోస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడం, కొన్ని సినారియోస్లో డెత్ పెనాల్టీ వేయడం, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ దట్ వాస్ ద రీజన్ ఫర్ ద అమెండ్మెంట్ ఇన్ 2019. Now let's talk about the salient features of this POCSO Act. Gender neutral law అంటే ఏంటి? The POCSO Act establishes a gender-neutral tone for the legal framework available to child sexual abuse victims by defining a child as any person under the age of 18. మన భారతదేశంలో ఒకళ్ళని అడల్ట్గా ఎప్పుడు ట్రీట్ చేస్తాం మనం? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని. దాని లెక్క ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ ఎవరున్నా సరే వాళ్ళందరూ నాన్ అడల్ట్స్, పిల్లలు. సో ఎగ్జాక్ట్లీ పాక్సో యాక్ట్ కూడా అదే చెప్తోంది. కానీ ఇక్కడ సెక్షువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతున్నాము, సెక్షువల్ హరాస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి మామూలుగా ఈ టాపిక్ ఎత్తంగానే మనం ఎంతసేపు ఉమెన్ వైపు డీవియేట్ అయిపోతాం. బట్ మేల్ అట్ ద సేమ్ టైం థర్డ్ జెండర్ ఏదైతే ఉందో వాళ్ళ మీద హెరాస్మెంట్ జరగమని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. అందుకని ఎంత జెండర్ న్యూట్రల్గా ఉందంటే ఈ లా, ఎక్కడా కూడా మేలా, ఫీమేలా, థర్డ్ జెండరా లేదా ట్రాన్స్జెండరా అని మెన్షన్ చేయలేదు. ఎనీ పర్సన్, అది ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ దే ఆర్ బోర్న్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ దట్ దే బిలాంగ్ టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ దే బిలాంగ్ టు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు 18 సంవత్సరాల లోపల ఉంటే దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ చిల్డ్రన్. నాట్ రిపోర్టింగ్ అబ్యూస్ ఈజ్ అన్ అఫెన్స్. ఈ పాక్సో యాక్ట్లో ఇంకో సేలియంట్ ఫీచర్, ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఒకవేళ మీకు ఈ సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది అని మీకు తెలిసి ఒకవేళ మీరు దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లైంట్ చేయకపోతే మిమ్మల్ని కూడా తప్పు చేసిన వాళ్ళలాగా కన్సిడర్ చేయడమే. నాట్ రిపోర్టింగ్ అబ్యూస్ ఈజ్ అన్ అఫెన్స్. ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ చిల్డ్రన్, పిల్లలు కాకుండా, అంటే ఎవరైనా సరే 18+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ హూ ఫెయిల్స్ టు రిపోర్ట్ ద కమిషన్ ఆఫ్ అ సెక్షువల్ అఫెన్స్ రిలేటింగ్ టు అ సబార్డినేట్ ఈజ్ లయబుల్ టు బీ పనిష్డ్. ఉదాహరణకి నేను ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తున్నాను అనుకుందాం, అండ్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్.
అండ్ నా జ్యూరిస్డిక్షన్లో నా సబార్డినేట్ మీద ఒకవేళ ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగింది లేదా సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది అన్న సంగతి నాకు తెలుసు అనుకోండి, నేను ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ చేసి తీరాలి, నేను రిపోర్ట్ చేసి తీరాలి. అండ్ ఇఫ్ ఐ డోంట్ డూ దట్, నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతాను. అండ్ ఐఆమ్ ఆల్సో నో లెసర్ దాన్ దట్ సెక్షువల్ అఫెండర్. అలాని ఇక్కడ ఈ 3 సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ సెక్సెస్ లేదా డిఫరెంట్ జెండర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేల్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫీమేల్, వెరాజ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఆర్ థర్డ్ జెండర్ పర్సన్స్. సో మనం ఆల్రెడీ 2 సైలెంట్ ఫీచర్స్ గమనించాం. ఒకటి జెండర్ న్యూట్రల్, ఎక్కడ కూడా గర్ల్ బాయ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఎనీ చైల్డ్ బిలో 18 years. సెకండ్ వచ్చేసి మీకు ఒకవేళ అఫెన్స్ గురించి తెలిసినా మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు చేసిన దాన్ని కూడా అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. థర్డ్ వచ్చి నో టైమ్ లిమిట్ ఫర్ రిపోర్టింగ్ అబ్యూస్. అ విక్టిమ్ కెన్ రిపోర్ట్ అన్ అఫెన్స్ ఎట్ ఎనీ టైమ్, ఎస్ ఎనీ టైమ్, ఈవెన్ అ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ ద అబ్యూస్ హ్యాస్ బీన్ కమిటెడ్. జస్ట్ అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరిపైన అయినా సరే 2020 సంవత్సరంలో సెక్షువల్ అబ్యూస్ అనేది జరిగింది అని అనుకుందాం. మేబీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళు అప్పుడు రిపోర్ట్ చేయలేదు. అండ్ ఇన్ 2023 ఒకవేళ ఆ పర్సన్ కానీ ఆ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ కానీ నవ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ టు గో అండ్ ఫైట్ అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు 2023లో వచ్చైనా సరే ఫైట్ చేయొచ్చు. దే కెన్ రిపోర్ట్ ఇట్, మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే రిపోర్ట్ లేదా కంప్లైంట్ ఎవరు ఇస్తారు? ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళే ఇస్తారు. క్రైమ్ కమిట్ చేసిన వాళ్ళు నేనే క్రైమ్ కమిట్ చేసిన నేను ఎందుకు వస్తారు? సో ఆ విధంగా సెక్షువల్ హరాస్మెంట్ జరిగినా, సెక్షువల్ అసాల్ట్ జరిగినా, లేదు పోర్నోగ్రఫీ ఆఫెన్సెస్ ఏదైనా జరిగినా, ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో ద విక్టిమ్, వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తే, ఆ రిపోర్ట్ చేసినప్పుడు ఈ సో అండ్ సో పర్సన్ రిపోర్ట్ చేశారు అని వాళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వరు. దే విల్ మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ. ద యాక్ట్ ప్రొహిబిట్స్ డిస్క్లోజర్ ఆఫ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ. అసలు ఎవరిని కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ బయటికి ఇవ్వడానికి ఇది ఎలిజిబుల్ చేయదు ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మీడియా ఎక్సెప్ట్ వెన్ పర్మిటెడ్ బై ద స్పెషల్ కోర్ట్స్. సో ఈ అంశం ఏదైతే ఉందో, ఈ సెక్షువల్ అసాల్ట్ ఎస్పెషల్లీ పిల్లల మీద, వాటిని సాల్వ్ చేయడానికి కొన్ని స్పెషల్ కోర్ట్స్ యొక్క ఏర్పాటు చేయొచ్చు అని ఇదే చట్టం చెప్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆ కోర్ట్ ఒకవేళ పర్మిట్ చేస్తే తప్పితే దే కాంట్ రిలీజ్ ఎనీ డీటెయిల్ రిలేటెడ్ టు ద విక్టిమ్. సో ఇప్పటివరకు కూడా మనం 2012 అలానే 2019లో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ చర్చించుకున్నాం. రిమెంబర్ 2019లో బేసిక్గా జరిగిన అమెండ్మెంట్ ఏంటంటే ఏదైతే పనిష్మెంట్ ఉందో దాన్ని ఎన్హాన్స్ చేశారు, అంతకుమించి పెద్దగా ఏం జరగలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ నౌ దేర్ ఆర్ సమ్ న్యూ ఆబ్లిగేషన్స్ అండర్ ద POCSO రూల్స్ 2020. ఇది 2020 సంవత్సరంలో వచ్చింది. ఎనీ ఇన్స్టిట్యూషన్ housing children or coming in regular contact is required to conduct a periodic police verification and background check of every employee. అంటే ఇప్పుడు నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తాను అనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ పిల్లలు ఉంటారు. సో నన్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో అలా ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు ఉన్నా అక్కడ, లేదు పిల్లలకి సంబంధించి ఏదైనా ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్న ఎనీ విచ్ వే వాళ్ళు రిలేట్ అయ్యి ఉంటే పీరియాడిక్ అంటే ప్రతి నెల రోజులకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. Such an institution must impart regular training to sensitize its employees on child safety and protection. పిల్లలని కాపాడాల్సిన బాధ్యత మనది, పిల్లలని ఒక సరైన దిశలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనది. బికాస్ వీఆర్ అడల్ట్స్. మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది గుడ్, ఏది బ్యాడ్ అని మనకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఆ విచక్షణ అనేది ఉండదు, ఆ డిస్క్రిప్షన్ అనేది పిల్లలకి అంతగా ఉండదు. వాళ్ళకి డిస్క్రిప్షన్ లేదు అని మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్స్ అన్ అఫెన్స్, ఇట్స్ అ క్రైమ్. బట్ ఈ అంశం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, లేదా వాళ్ళకి మేము మీకోసం ఉన్నాము, యూ నీడ్ నాట్ టు వరీ అట్ ఆల్ అని ఆ అంశాన్ని సెన్సిటైజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు అంటే ఒకసారి ఇచ్చి వదిలేయడం కాదు, ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉండాలి. The institution has to adopt a child protection policy based on the principle of zero tolerance for violence against children. In any which way, ఏ విధంగా అయినా సరే పిల్లల మీద వైలెన్స్ జరిగిందా అంటే దానికి సంబంధించి పిల్లలను కాపాడడానికి వాళ్ళు ఒక పాలసీని మెయింటైన్ చేసి తీరాలి. There should be a procedure regarding that. And it is an obligation under the POCSO rules 2020. చాలామంది ఎస్పెషల్లీ భారతీయులు భారతదేశం ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో దాని మీద అంతగా నమ్మకం పెట్టుకోరు. వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఏదైనా జ్యుడిషియరీకి వెళ్తే ఆ కేసు అంత తొందరగా సాల్వ్ అవ్వదు, కనీసం 20-25 సంవత్సరాలు పడుతుంది, అరే అంత డబ్బుకి అమ్ముడైపోతుందిరా, అక్కడ న్యాయం అనేది ఉంటుందని ఇలా వివిధ కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ POCSO యాక్ట్, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఎందుకంటే POCSO యాక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఒకవేళ మీరు గ్లోబల్ స్టాండర్డ్స్ లేదా వేరే కంట్రీస్ యొక్క చట్టాలతో కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే యూ విల్ బీ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్.
A 2019 Economist Intelligence Unit report ranked India's legal system for safeguarding children from sexual abuse and exploitation as the best of the countries surveyed. ఆబ్వియస్లీ ఇక్కడ చిన్న క్లాజ్ అయితే ఉంది బికాస్ వాళ్ళు అన్ని కంట్రీస్ని స్టడీ చేయలేదు, బట్ ఆబ్వియస్గా వాళ్ళు కూడా ప్రామినెంట్ కంట్రీస్ని తీసుకున్నారు. సో వాళ్ళు ఏ కంట్రీస్ని అయితే స్టడీ చేశారో లేదా సర్వే చేశారో రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్, ఇండియా హ్యాడ్ ద బెస్ట్ లా. ఆన్ దిస్ మెట్రిక్ ఇండియా అవుట్రాంక్ ద యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్ అండ్ ఆస్ట్రేలియా. మనం ఎప్పుడూ కూడా ఈ దేశాలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఒక అడుగు ముందుకు వేయడానికి, బట్ ఈ ఆస్పెక్ట్లో మనం వాళ్ళకన్నా ముందున్నాము. ఇన్ దట్ వే వీ రియలీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. బట్ యాజ్ సెడ్, చట్టం చేస్తే సరిపోదు, ఆ చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు సిసలైన శిక్ష పడేలాగా, అలానే ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగేలాగా చేసిన రోజు, దాట్స్ ద డే వీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేర్ ఆర్ సమ్ కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్. వెల్, నాట్ అబౌట్ ద యాక్ట్, బట్ ఆ యాక్ట్కి రిలేటెడ్ అయిన అంశాల్లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే, డిస్పైట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ కాంప్రహెన్సివ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ లా, ద స్కేల్ ఆఫ్ సచ్ అబ్యూస్ ఈస్ స్టాగరింగ్. ఆ చట్టం తీసుకొచ్చింది దేనికి? ఎవరైతే ఇలాంటి అఫెన్సెస్కి వెళ్తున్నారో, పాల్పడుతున్నారో అవి జరగకుండా ఆపడానికి, రైట్? కాకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉంది. According to a recent survey, 1 in every 2 children is a victim of sexual abuse in India. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు చిల్డ్రన్ అంటున్నారు, మేలా ఫీమేలా థర్డ్ జెండర్ అని చెప్పట్లేదు. అండ్ దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు సెక్షువల్ అబ్యూస్ అవుతున్నారు, ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. జస్ట్ ఇమాజిన్ ద సినారియో, జస్ట్ ఇమాజిన్ ద గ్రేవిటీ దట్ ఈస్ దేర్ ఓవర్ హియర్, అండ్ దట్ టు ఆఫ్టర్ హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లా. అండ్ మనం ఆల్రెడీ గమనించాం అది. Furthermore, in the vast majority of cases, the perpetrators are known to the victim. This is the worst. ఇంతకన్నా మనం దరిద్రాన్ని ఇంక ఊహించుకోలేం. ఎందుకంటే ఒకటి, చట్టం ఉన్న తర్వాత కూడా క్రైమ్ కమిట్ అవుతుంది. అండ్ ఆ క్రైమ్ కమిట్ చేసిన వాళ్ళు ఎవరు అని గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ విక్టిమ్కి తెలిసిన వాళ్ళే. పెదనాన్న, మామయ్య, అన్నయ్య, బాబాయ్, ఎవరైనా సరే, మేల్స్ అవ్వచ్చు, ఫీమేల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే విక్టిమ్కి దగ్గరగా తెలిసిన వాళ్ళు అవుతున్నారు. causing the victim to be hesitant to approach authorities for redresses. దీనివల్ల ఏమవుతుంది? మనకి తెలిసిన వాళ్లే కదా, ఒకవేళ మనం కంప్లైంట్ చేస్తే ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ రిలేషన్స్కి, వాళ్ళు నిజంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి గౌరవం ఇచ్చి ఉండుంటే అసలు అలాంటి పరిస్థితి ఫస్ట్ ప్లేస్లో వచ్చేదే కాదు. వాళ్ళు అది తెలిసి కూడా ఆ విధంగా యాక్ట్ చేశారు అంటే దే డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. సీరియస్లీ, దే డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. మీరు ఖచ్చితంగా వెళ్ళి అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి. అండ్ గుర్తుంది కదా, అకార్డింగ్ టు పాక్సో యాక్ట్, మీకు తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ అది ఇన్స్టిట్యూషన్స్లో, బట్ ఈవెన్ దెన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అడల్ట్, మనకు ఒకసారి ఒక తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత మనం దానికి కన్సర్న్ అథారిటీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయకపోతే వాట్ ఆర్ వి యాజ్ అన్ అడల్ట్, వాట్ ఆర్ వి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాట్ ఆర్ వి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? Incidents of child abuse have also risen exponentially since the COVID-19 pandemic with the emergence of new forms of cybercrime. ఇప్పుడు ఏంటి, కోవిడ్-19 వచ్చిన తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయింది. మీరు ఆన్లైన్లో పోర్నోగ్రాఫిక్ అఫెన్సెస్ చేయొచ్చు కదా. రిమెంబర్, పోర్నోగ్రఫీలో ఒక చిల్డ్రన్ యొక్క ఫోటో ఉన్నా సరే ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే గవర్నమెంట్ సోర్సెస్లోకి వెళ్ళి పాక్సో యాక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. విల్ బి వెరీ షాక్ టు నో దట్ మోస్ట్ ఆఫ్ అస్ అసలు మనకి అవేర్నెస్ లేదు, ఏంటి ఇంత ఉందా ఈ చట్టంలో, ఇంత ఉందా ఈ లాలో అని. అండ్ ఈ చట్టానికి సంబంధించి మరికొన్ని కన్సర్న్స్ ఏంటంటే, the general level of awareness or knowledge on the part of minor girls and boys of the POCSO Act remains severely inadequate in the country. అంటే అసలు జనాలకి ఇలాంటి ఒక చట్టం ఉంది అని తెలియదు ఫస్ట్ ప్లేస్. ఒకవేళ తెలిసిన పాక్సో యాక్ట్ అనే పేరు తప్పితే ఇంకేం తెలియదు. కొంతమందికి తెలిసింది ఏంటిది, చిల్డ్రన్ మీద ఒకవేళ సెక్షువల్ అఫెన్సెస్ జరిగితే దానికి సంబంధించిన చట్టం అని మటుకే తెలుసు. కానీ అసలు ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, యాజ్ అ పేరెంట్ మనం ఏం చేయాలి, ఒక ఇన్స్టిట్యూషన్ని నడిపితే, ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేస్తే యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ మనం ఏం చేయాలి, మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి, ఎన్ని రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ని ఫినిష్ చేయాలి, ఎన్ని రోజుల లోపల ట్రయల్ని ఫినిష్ చేయాలి, పోలీసుల బాధ్యత ఏంటి, కోర్టు బాధ్యత ఏంటి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, ఒక అడ్మినిస్ట్రేషన్గా మీ బాధ్యత ఏంటి, విక్టిమ్ని ఎవరు కాపాడాలి, ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా ఎలా మెయింటైన్ చేయాలి అనే అంశాలకి సంబంధించి ఎవరికి ఏమీ ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఒక చట్టం మాకు హెల్ప్ చేసేలా ఉంది అన్న సంగతి పిల్లలకి కూడా తెలియదు. కరెక్టసీ మనం పిల్లలకి చెప్పట్లేదు కాబట్టి, బికాస్ ఆ యాక్ట్లో సెక్స్ అనే వర్డ్ ఉంది కాబట్టి, సెక్షువల్ అఫెన్సెస్లో సెక్స్ అనే వర్డ్ ఉంది కాబట్టి జనాల అంశం గురించి మాట్లాడడం మానేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ చట్టం ఉన్నది వాళ్ళకి మంచి చేయడానికి.
Child marriage is common among certain tribal groups in the country, resulting in the criminalization of 17 to 18-year-old youths due to a lack of knowledge of the POCSO Act. Now, this is very interesting, at the same time very problematic. ఎందుకనంటే మన ఇండియాలో అడల్ట్గా కన్సిడర్ చేయాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 18 ఇయర్స్. కానీ ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో 16-17 ఇయర్స్కి పెళ్లి చేసేస్తారుగా. ఇప్పటికీ రాజస్థాన్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఈవెన్ దక్షిణ భారతదేశంలో కూడా కొన్నిసార్లు ఎర్లీగా మ్యారేజ్ చేసేస్తారు. ఇప్పుడు ఎర్లీగా మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి యొక్క కన్సెంట్తో వాళ్ళ ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగితే హౌ కెన్ ఇట్ బి కన్సిడర్డ్ యాజ్ అ సెక్షువల్ అఫెన్స్? వాళ్ళిద్దరి యొక్క కన్సెంట్తోనే జరుగుతోంది, ఈవెన్ దో దే ఆర్ మైనర్స్. అప్పుడు ఆ చట్టంతో ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు వీళ్ళని 18 ఇయర్స్ వచ్చేంత వరకు సెక్షువల్ రిలేషన్షిప్, సెక్షువల్ ఇంటర్కోర్స్ అవనివ్వకుండా ఆపాలా లేదా ఏంటి? సో దాట్స్ అ ప్రాబ్లం. అండ్ రీసెంట్గా ఇంకో విషయం ఏంటంటే, కర్ణాటక హైకోర్టు దీనికి సంబంధించి చెప్పింది ఏంటంటే, మీరు 18 ఇయర్స్ అని పెట్టారు కదా, దాన్ని 16 ఇయర్స్కి తగ్గించండి. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దాట్, చైల్డ్ మ్యారేజెస్ గురించే కాదు, ఒకవేళ ఈవెన్ పెళ్ళి కాకపోయినా సరే ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళ ఇద్దరి యొక్క కన్సెంట్తో ఒకవేళ ఒక సెక్షువల్ రిలేషన్షిప్లో లేదా సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే, రిమెంబర్ వాళ్ళ ఇద్దరి యొక్క కన్సెంట్ ఉంది, వాళ్ళిద్దరికి ఇష్టపడే చేశారు అది. బట్ ఈవెన్ దెన్ బికాస్ ఆఫ్ పాక్సో యాక్ట్ సేస్ బిలో 18 ఇయర్స్ దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెండర్. వాళ్ళు క్రైమ్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తుంది. హౌ కెన్ దట్ బి పాసిబుల్? బికాస్ మన అల్టిమేట్గా ఒక పర్సన్ యొక్క ఫ్రీడమ్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19. ఇవన్నీ ఏం చెప్తోంది? ఒక మనిషి యొక్క జీవితానికి, ఒక మనిషి యొక్క స్వేచ్ఛకి మనం గౌరవం ఇచ్చి తీరాలి. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద కన్సెంట్, దెన్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ చట్టంలో రాసింది కదా అని చెప్పి ఆయన అఫెండర్గా ట్రీట్ చేసి వాళ్ళ జీవితం సర్వనాశనం చేసేస్తే, ఎవరికి శిక్ష పడాలో వాళ్ళని వదిలేస్తే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ కన్సెంట్తో పార్టిసిపేట్ చేస్తే మటుకు వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే మీరే వాళ్ళకి ఇష్టం లేదని మీరే అనేసుకుని వాళ్ళ మీద కేసులు వేసేసి వాళ్ళని బొక్కలో తోస్తున్నారు. సో ఈ విధంగా ఈ యాక్ట్కి సంబంధించి వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక చట్టం ఉంది, బట్ దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పెద్ద ఇష్యూ. బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ గాట్ టు నో ద కన్సర్న్స్ రిలేటెడ్ టు దట్. అండ్ రిమెంబర్, కన్సిడరింగ్ ద టైమ్ సినారియో ఇంతే డిస్కస్ చేసుకుంటాం. బట్ జస్ట్ ఇమాజిన్, నేను అదే చెప్తున్నాను మీకు, మీరు గవర్నమెంట్ సోర్సెస్లోకి వెళ్ళి పాక్సో యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. అసలు పాక్సో యాక్ట్ డెఫినేషన్ ఏమని చెప్తోంది, పాక్సో యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అఫెన్సెస్ ఏంటి, ఏం అఫెన్సెస్ ఉన్నాయి, అవన్నీ తెలిస్తే మీరు లిటరలీ షాక్ అవుతారు టు నో దట్ ఇంత బ్యూటిఫుల్ యాక్ట్ అసలు ఉందా ఇండియాలో అని. ఎనీవేస్, కమింగ్ బ్యాక్, టాకింగ్ అబౌట్ వే ఫార్వర్డ్, problems related to implementation of POCSO Act such as lack of adequate special courts, lack of sensitization for investigators and prosecutors in dealing with child victims, poor rate of convictions, etc. need to be resolved urgently. ఈ ఒక్క లైన్లోనే ఎన్ని అంశాలు ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. ఒకటి, పాక్సో యాక్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏ అంశాల గురించి అయితే ప్రస్తావిస్తుందో వాటన్నిటిని టేక్ కేర్ చేయాలి. రెండు, స్పెషల్ కోర్ట్స్ని మనం వెంటనే ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఈ స్పెషల్ కోర్ట్స్ ఉన్నదే ఈ పాక్సో చట్టం కోసం. ఆ చట్టం చెప్తోంది కదా కోర్టుని ఎస్టాబ్లిష్ చేయమని, అప్పటికి కూడా చేయకపోతే ఇంకా లాభమే ఉంది. రెండవది, ల్యాక్ ఆఫ్ సెన్సిటైజేషన్ ఫర్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ ప్రాసిక్యూటర్స్. ఎవరైతే ఆ విక్టిమ్కి న్యాయం జరగాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారో ఆ పర్సన్ని విక్టిమైజ్ చేయకూడదు. మోర్ ఓవర్ వాళ్ళకి న్యాయం జరిగేలా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్ష్యూరింగ్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద పర్సన్స్ ఐడెంటిటీ. అలానే పూర్ రేట్ ఆఫ్ కన్విక్షన్స్. అసలు ఏది కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కదా. తొందరగా కోర్ట్ ప్రొసీజర్స్ కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ట్రయల్ అవ్వచ్చు, అది తొందరగా జరిగితేనే కదా ఎవరైనా సరే కన్విక్ట్ అయ్యేది. అసలు కేసులు కూడా ఫైల్ చేయట్లేదు. అండ్ హెన్స్ ఇన్ దట్ వే ఇవన్నీ కూడా తొందరగా రిజాల్వ్ చేయాలి. అలానే ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్ టు సెటప్ స్పెషల్ కోర్ట్స్ విత్ ఇన్ 60 days ఆఫ్ ద ఆర్డర్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 100 పెండింగ్ కేసెస్ అండర్ ద యాక్ట్ మస్ట్ బి కంప్లైడ్ విత్ అర్జెంట్లీ. దాని అర్థం ఏంటిది? ఒకవేళ ఏదైనా డిస్ట్రిక్ట్లో ఈ పాక్సో యాక్ట్కి సంబంధించి 100కి పైగా కేసులుంటే 60 రోజుల లోపల అక్కడ ఒక స్పెషల్ కోర్ట్ని స్థాపించండి అని చట్టమే చెప్తుంది. కాకపోతే అది జరగట్లేదు. ద ప్రొవిజన్ ఆఫ్ డెత్ పెనాల్టీ షుడ్ బి వైడ్లీ డిస్కస్డ్ అండ్ డిబేటెడ్ అండ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బికాస్ ఇన్ జనరల్గా ఎవరైనా సరే ఒక అఫెండర్ ఉన్నారు అంటే వాళ్ళని ఉరి తీయాలి అని చెప్తారు. నో డౌట్, ఉరి తీయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళు అసలు ఏ సినారియోలో చేస్తున్నారో మనకు తెలియదు. బికాస్
మీరు ఈ పర్సన్ని ఉరి తీసినా రేపు అలాంటి అఫెన్సే జరగదని గ్యారంటీ ఏంటి? సో ఇక్కడ పాయింట్ వచ్చి మెంటల్ థాట్స్, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంత లిబరల్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క అవేర్నెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది, ఇలా వివిధ అంశాలు వస్తాయి. అందుకని జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్కి ఒక అవకాశం ఇస్తుంది అండ్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లోనే డెత్ పెనాల్టీని అవాయిడ్ చేయాలి. అందుకే ఈవెన్ ఇండియా కూడా అదే రెస్పెక్ట్ చేస్తుంది. సో అందుకని ఇఫ్ దేర్ ఈజ్ అన్ అగ్రివేటెడ్ క్రైమ్ డెఫినెట్గా ఉరిశిక్ష వేస్తారు అండ్ మనకన్నా లా గురించి వాళ్ళకి బాగా తెలుసు. సో దే విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ వి నో దెర్ ఆర్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దానికి సంబంధించి పనిష్మెంట్ ఇంత ఉందన్నప్పుడు వాళ్ళు అంతా ట్రీట్ చేస్తారు. మనం ఎంతసేపు ఎమోషనల్గా మాట్లాడినంత మాత్రాన లా ఎమోషన్ బేసిస్ మీద పనిచేయదు కదా. ప్లీజ్ డూ థింక్ అబౌట్ దాట్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్. సో మనం వంట సరిగ్గా వండలేదు అని వంట రాని వాళ్ళు అంటున్నాం అనుకోండి, అది వంట చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందని. ఐ హోప్ యూర్ గెటింగ్ ద పాయింట్. అలానే massive awareness should be created among the masses about child's dignity and about the law in place. పెద్దవాళ్ళకే కాదు, డిగ్నిటీ అనేది పిల్లలకి కూడా ఉంటుంది. వాళ్ళకి అంతగా ఊహ తెలియదు అన్నంత మాత్రాన అసలు వాళ్ళకి ఏమీ తెలియదు అన్నది పాయింట్ కాదు. వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలుసు అండ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మృగాలు కాదు, వాళ్ళు జంతువులు కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనం వాళ్ళని ట్రీట్ చేయడానికి. ఐ హోప్ ఎవ్రీ పేరెంట్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పర్సన్ థింక్స్ ఇన్ దట్ వే. వాళ్ళు జస్ట్ బయోలాజికల్గా చిన్నవాళ్ళు అంతే. అండ్ ఆబ్వియస్లీ మెంటల్గా కొంచెం చిన్నవాళ్ళు, బట్ ఆబ్వియస్లీ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఒకవేళ తెలుసుకోలేకపోతే మనం వాళ్ళకి చెప్పడానికి ఉండాలి. అండ్ దాట్స్ వాట్ వీ నీడ్ టు డూ టు దెమ్. POCSO యాక్ట్ నీడ్స్ టు బి పార్ట్ ఆఫ్ ద స్కూల్ సిలబస్. ఈవెన్ కర్ణాటక హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఒకటి, 18 years నుంచి కన్సెంట్ ఏజ్ని 16 yearsకి తగ్గించండి. బికాస్ 16-17 years ఉన్న వాళ్ళు ఇద్దరు ఇండివిజువల్స్ కూడా ఒకవేళ కన్సెంట్తో ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కనీసం 9th class నుంచే ఈ అంశానికి సంబంధించి, ఈ చట్టానికి సంబంధించి వాళ్ళకి చెప్పండి. మేక్ దమ్ అవేర్. మన ఇండియాలో చాలా అంశాలు ఎంత ఎర్లీగా చెప్పాలి అంత ఎర్లీగా చెప్పట్లేదు. దీని గురించి ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? అండ్ రిమెంబర్, మనం ఎలాంటి సినారియోని క్రియేట్ చేస్తున్నాం? ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటి, లైక్ వాట్ ఎవర్ ఈస్ ద ప్రొసెస్, ఇవన్నీ మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎప్పుడు మంచిదే కదా. అండ్ ప్రాపర్ పోలీస్ ట్రైనింగ్ అండ్ అ డెడికేటెడ్ చిల్డ్రన్ సెల్ అట్ స్టేషన్స్ యాజ్ దట్ ఆఫ్ అ ఉమెన్ సెల్. పోలీసులకి ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వాలి. బికాస్ ఒక విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెళ్ళేది కోర్టుకి కాదు, పోలీస్ దగ్గరికి. సో పోలీసులు దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ కేసుని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ విక్టిమ్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. దాని యొక్క కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం వాళ్ళని మళ్ళీ రీవిక్టిమైజ్ చేయకూడదు. క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకోకుండా ఎవరి మీద అయితే క్రైమ్ జరిగిందో లేదా ఎవరి మీద అయితే అఫెన్స్ జరిగిందో, మీరు ఇట్లా చేశారు కాబట్టి జరిగింది, మీరు అట్లా చేశారని జరిగింది అంటే, బాబు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అలానే పోలీసులో ఎలా అయితే మహిళల కోసం ఉమెన్స్ సెల్ అనేది ఉందో అలా పిల్లల కోసం కూడా చిల్డ్రన్స్ సెల్ అనేది పెట్టాలి. ఇన్స్టెంట్ మెడికల్ రిలీఫ్ అండ్ కాంపెన్సేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద విక్టిమ్. ఒకవేళ ఇన్ ఎనీ సినారియో ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి సంబంధించిన రిలీఫ్ మెజర్స్ కానీ హెల్ప్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి. చిల్డ్రన్ షుడ్ బి గివెన్ అ ప్లాట్ఫామ్ అండ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ టు స్పీక్ అగేన్స్ట్ సచ్ అబ్యూస్. మనం ఎంతసేపు వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి వస్తేనే అది మన బిలీఫ్కి అగేన్స్ట్ అంటేనే మనం అసలు వాళ్ళని మాట్లాడడం మానే ఇచ్చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అర్థం ఉందని చెప్పి మూసుకుని కూర్చో, ఒక్కడు కొట్టానంటనా, ఇలా మనం వాళ్ళని బెదిరిస్తాం. రిమెంబర్, మనం ఇందాకే అనుకున్నట్టుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కుక్కలు పిల్లులు కాదు గట్టిగా అరిస్తే మూలకు పోయి కూర్చోడానికి. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. వాళ్ళకి కూడా ఆర్టికల్ 21 అప్లై అవుతుంది, మనకు అప్లై అయినట్టే. సో మనం చెప్పే మాటలు అవతలాలు వినకపోతే ఎంతలాగా ఉంటుందో అలానే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది అట్లీస్ట్ వాళ్ళని వచ్చి చెప్పనివ్వండి, తర్వాత మనం ఆలోచించవచ్చు. సో అట్లీస్ట్ ఆ ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద స్కూల్, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద హోమ్స్ యాజ్ వెల్. కేవలం స్కూల్లోనూ లేదా సమాజంలోనూ కాదు, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తాను నేను, బయట మటుకు మా వాడు చాలా మంచి, అలా కాదు. At every place, at any given point of time, they should be treated the same and equally, and that too in a good way. I know POCSO Act definitely talks about a sensitive issue for sure. అది సెన్సిటివ్ ఇష్యూ, ఎవ్వరూ కాదనట్లేదు. బట్ దాన్ని సాల్వ్ చేయడానికి ఒక చట్టం ఉంది.
దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ ఆ చట్టం మాట్లాడుతుంది. అట్ ది సేమ్ టైం ఆ చట్టం చెప్పేది ఏంటిది, మీరు జనాలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈవెన్ గవర్నమెంట్స్, హైకోర్ట్స్ కూడా అదే విషయాలు చెప్తున్నాయి. మీరు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా వాళ్ళకి అంశాలు చెప్పడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ మరీ ఎర్లీగా అంటే మరీ 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో కాదు, అట్లీస్ట్ 8th 9th క్లాస్ వచ్చినప్పుడు ఏం చెప్పండి. అండ్ బై ద ఏజ్ ఆఫ్ 16 ఈ రోజుల్లో పిల్లలు అన్నీ నేర్చేసుకుంటున్నారు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. హెన్స్ పేరెంట్స్, టీచర్స్, పోలీస్, ఎవ్రీ రెస్పాన్సిబుల్ అడల్ట్ మనందరం కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా, చాలా సేఫ్గా, చాలా సౌండ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ అ పొలిటీషియన్ స్పీచ్, ఓకే? ఇలాంటి ఇష్యూస్ మనం ఎక్కువగా మాట్లాడుకోము. సో దిస్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు రియలైజ్ వాట్ ఆర్ వీ డూయింగ్ టు అవర్ చిల్డ్రన్, బికాజ్ ఇది వాళ్ళ కోసం చేస్తున్నాం మనం. అండ్ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది వినండి. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ దట్ దే ఆర్ ఆస్కింగ్, టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్వన్. అంతేగాని మనకి ఆన్సర్ తెలియనంత మాత్రం వాళ్ళ క్వశ్చన్ని మూసివేయడం ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ ఫ్రమ్ అవర్ సైడ్. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.